హలో, చెప్పరా. ఈ రోజు అన్న కలుద్దామా లేదా? లేదు, ఈ రోజు ఆఫీసులో ఇంటర్వ్యూస్ ఉన్నాయండి. బోడీ డిటెక్టివ్ ఉద్యోగం మళ్ళీ ఇంటర్వ్యూసా? నన్ను ఏమైనా ఊరుకుంటా. నా వృత్తిని ఏమన్నా అంటే నాకు ఎక్కడో కాలింది. ఎక్కడికన్నా తీసేదేం లేదులే కానీ నాకు పెద్ద కేసు ఒకటి వచ్చింది. దానికి ఒక అసిస్టెంట్ అవసరం అయింది. అందుకే ఇంటర్వ్యూ. అది అవ్వగానే వచ్చి సస్తా. వస్తావో చస్తావో, సాయంత్రం కనుక రాకపోతే నేను తాగిన దాన్ని మొత్తం బిల్లు నువ్వే కట్టాను. సరే నేను వస్తా. ఎదురుగా మన పని పేరు గురించిందిరా. నువ్వు వచ్చింది ఉద్యోగానికి, దొంగతనానికి కాదు. ఎందుకే ఇంటర్వ్యూ చేశా లెక్క సార్లు అయినా దీనికి క్వాలిఫికేషన్ కావాలి. మెయినా నీ క్వాలిఫికేషన్ బిఏ, బ్యాచిలర్ డిగ్రీ. ఎంఏ, మాస్టర్ డిగ్రీ. నేను ఇంటర్వ్యూ చెప్తున్నా, నువ్వు నమ్మ ఇంటర్వ్యూ చేస్తావా? ఎవరిని ఎవరి ఏమవురా, నీకు కావాల్సిన ఆన్సరేగా రాసుకో, తెలుసుకోరా. ఇవన్నీ చేసి మరి దొంగతనాలు అయిందా? ఏముంది, ఆన్లైన్ పెట్టుకుందని అలవాటు పడుతుంది. అప్పులు తిట్టడానికి రకరకాల వేస్తాలు అంటే మాట్లాడడానికి అవకాశం ఉంటే మాట్లాడతావా? మాట్లాడడానికి అవకాశం ఇచ్చేది ఎవరు? అట్లా దాకా నీ జాబ్ మాకు ఇస్తావా? ఒక ఇంట్లో దొంగతనం జరిగింది, నువ్వేం చేస్తావు? నెక్స్ట్ సమాధానం ఏముందా? నెక్స్ట్ ఏంటిగా? అంటే ఇంకో ప్రశ్న ఏదన్నా ఉంటే రెండు కలిపి చెబుదామని. ఒక ఇంట్లో మరణం జరిగింది, నువ్వేం చేస్తావు? నేనేం చేయను, నాకేం తెలియదు. నేను డిటెక్టివ్ అసిస్టెంట్ని. డిటెక్టివ్ అంటే ఏం లేదా? డిటెక్టివ్ అంటే కొంత ఐడియా ఉంది. సినిమాలో కొట్టరాగా చెప్పినట్టు చేస్తా, నేర్పిస్తే నేర్చుకుంటా. అంటే నాకు ఈ రెండు ప్రశ్నలు అందరినీ ఎందుకు అడుగుతున్నా? డిటెక్టివ్ అంటే బయటపడుతుంది. అందుకే అందరూ తెలిసిన వాళ్ళు బహుధనం మాకు తీసేవాళ్ళు. నేను చేయడం కావాలి. సినిమాలో టీవీలో దొరకంగా దొంగతనం కానీ మటర్ కానీ జరిగింది అనుకో, పోలీసులు వస్తారు, చుట్టుపక్కల విచారిస్తారు, ఒక్కొక్క వాళ్ళని చూసి దాని పరిగెడతారు, అంతేగా. అవును, కొన్ని కేసులు పోలీసులు నెగ్లెక్ట్ చేస్తారు, కొన్ని కేసులు టైం పట్టింది, కొన్ని డిటెక్టివ్ కేసులు డిటెక్టివ్ అవసరం ఉంది. ఆ అవసరం ఎంతలో అయితే ఒక మనిషి ప్రాణం కాపాడే అంతలో. అంటే నీ దగ్గర ఉద్యోగం చేస్తే నా బతుకు గాలిలో చేపలా కలిసిపోతాను అన్నమాట. ఏది బయట వస్తుందా? ఈ మాత్రం దానికేనా? ఇక్కడ ఉన్నదే గుండె కాదురా, ఉన్నంత ధైర్యం. నెక్స్ట్ ఏందా మీ రూపానికి పేరుకి ఏమన్నా సంబంధం? నన్ను తక్కువ అంచనా మాట. ఇప్పుడు నువ్వు మైండ్ చేసిన డాన్స్ చేసి నాకు సవాలు పెడతావా ఏంది? ఏంది అది ఇప్పుడు చేయాలా?
వదిలే కానీ పాయింట్ ఒక ఇంట్లో తలదాన్ని జరిగింది నువ్వేం చేస్తావు? ఇద్దరం కలిసి ఒకే ఇంటికి వెళ్ళడం బాగుండదు సార్. అట్లా కాదు మైకిల్ జాక్సన్, మన ఇద్దరం కలిసి వెళ్ళాను అనుకో. ఇద్దరం కలిసి ఒకే ఇంటికి వెళ్తే జనం చూసిన వాళ్ళు ఏమనుకుంటారు సార్. మైకిల్ జాక్సన్ నేను ఆ పుట్టేసిన తర్వాత ఒక ఇంట్లో దొంగతనం జరిగింది, నువ్వు నేను కలిసి వెళ్తే నువ్వేం చేస్తావు? సీన్లో ఏమో సార్, ఇద్దరం వెళ్తామా? వెళ్తావు, మీరు దొంగతనం గురించి ఇంట్లో అడుగుతారా? అడుగుతావు. వాళ్ళు స్ట్రీట్ ఆర్ట్స్ ప్లేట్లో పెట్టిస్తారా? నేను అట్లా మీద ఉంటాను సార్. ఇంతేనా మధ్యాహ్నం భోజనం కూలింగ్స్ బిర్యానీ అనుకున్నా. ఐస్ క్రీమ్ ఫిల్లి మర్చిపోయాను సార్. ఇది చూడగానే అనుకున్నా. సార్ అది కూడా పని టైం సేవ్ అవుతుంది సార్. వీడికంటే కాంతారావు బెటర్లే. ఎన్ఎస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.